థ్యాంక్ యూ అండి డాక్టర్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ఎంఐఎం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఇటువంటి ఫ్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడము చాలా హర్షించదగినటువంటి విషయము. నాకు హిందీ తోడతోవడం మాలు వచ్చినాయి మాలు కాబట్టి తెలుగులోనే మాట్లాడతా. వైద్యో నారాయణ హరి అని ఉంటుంది సామెత, వైద్యుడే శ్రీహరితో సమానం. కాబట్టి అటువంటి వృత్తిని చేపడుతున్న మీరందరికీ కూడా మీరు నమ్మే అల్లా కానీ అందరూ నమ్మే దేవుళ్ళు కానీ ఎవరి మతాలనే కూడా మనమంతా కూడా ఒకటే. మేము కూడా పేపర్లో రాస్తూ ఉంటాం మంచి ఆర్టికల్స్. రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది, మతం ఏంటో తెలియదు, ఆ బ్లడ్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలియదు, అయినా సరే ఆ బ్లడ్ బి పాజిటివ్ ఏ పాజిటివ్ అయితే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. కానీ మనకు తెలియదు ఆ బ్లడ్లో ఏ మతం ఉంది, ఏ కులం ఉంది, ఏ ప్రాంతం ఉంది. కాబట్టి మనిషిని మనిషిగా చూస్తే చాలు. అంటే విధానాలు వేరు ఉండొచ్చు కానీ మన మనుషులంతా ఒకటే. ఎప్పుడో 2009లో ఒకసారి ఇన్సిడెంట్ జరిగిందని ఇక్కడ ఒక ఆదోనికి ఒక సెన్సిటివ్ ఏరియా అని ఒక ముద్ర పడిపోయింది. కానీ 2009 నుంచి 2024 వరకు కూడా మేము ఎప్పుడు కూడా అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఎప్పుడు కూడా మేము ఇబ్బందులు పడలేదు. పోలీస్ డిపార్ట్మెంట్గా చెప్పగలను. కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. ఏం జరుగుతుంటాయి, మాకు ఇబ్బంది కలిగేది లవ్ అఫైర్స్ ఉంటాయి. అట్రాక్షన్ ఎందుకు అవుతుంది అనేది మాకు తెలియదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది, వాళ్ళు ప్రేమించుకునేటప్పుడు వీళ్ళు ఏమి కులమో ఏం మతం అని తెలియదు. తర్వాత అది మ్యారేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి గొడవలు వస్తాయి, అది సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది. కానీ ఇప్పుడు అంతా గ్లోబల్ విలేజ్ ఇది. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా ఒక గ్రామం కింద తయారైంది. కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ లేకుండా మనం అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటున్నాం. మనమంతా భారతీయులము, భారతదేశం యొక్క అభివృద్ధికి పాటుపడతాము. కుల మతాలు విద్వేషాలు లేకుండా అందరినీ కూడా సమదృష్టిలో చూస్తూ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడమే మా ధ్యేయం. దాంట్లో ఎటువంటి రాజీ ఉండదు. ఎవరికి అన్యాయం జరిగితే వాడే మాకు ఇష్టడు, వాడి బాధితుడి తరపునే మేము ఉంటాం. తప్పు చేసిన వాడి పట్ల కఠినంగా ఉంటాము. అట్లాగే ఇటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీరు ఎంతో గౌరవించినందుకు సదా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పట్టణంలో ఉన్నంత కాలం కూడా మాకు లా అండ్ ఆర్డర్ విషయంలో ఏమైనా సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరందరూ కూడా 100% సహకరిస్తున్నారు. ఇంకా మరింత సహకరించాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఇలాంటి పెద్దలు ఉంటారు, పిల్లలు ఆవేశంగా ఉంటారు, అవన్నీ కూడా చేస్తాము. మొన్న నాకు చాలా ఆనందమైనటువంటి విషయం ఏంటంటే పరశురామాల దగ్గర నేను నిలబడినా. నేను చూస్తానే ఉన్నా, పరశురామాల నుంచి ఇట్లా కళ్ళతో చూస్తాను. అంత దూరంలో ఒక ముస్లిం బాయ్ మోటార్ సైకిల్ మీద వస్తున్నాడు. వస్తూ ఉంటే వీళ్ళు కనకదుర్గమ్మ దసరాకి వీళ్ళంతా డ్యాన్స్ వేసుకొని మందు తాగేసి, అతను ట్రాఫిక్ జామ్ అయిందని ఆగినాడు. ఈ తాళం తీసి జేబులు వేసేసుకున్నాడు. నేను దూరం నుంచి చూస్తానే ఉన్నా. అయ్యి బాబాయ్ పెద్ద సమస్య వచ్చేసిందేమో అనుకుని నా మైండ్ తీవ్రంగా ఆలోచిస్తా ఉంది. హీఈస్ ఎ నైస్ జెంటిల్మెన్. ఏం బ్రదర్ ప్లీజ్ రిటర్న్ మై కీ అని చెప్పేసి అతన్ని తాగినోడు అలరా చేసుకొని అడిగాడు అతను, ఈ ముస్లిం బాయ్. ఆ తర్వాత అతనికి ఇంకొక అతను యాడ్ అయ్యాడు. యాడ్ అయిన తర్వాత బ్రదర్ ఎందుకు తీసుకున్నావు తాళం అన్నారు. ఈ లోపల నేను వాక్ చేసుకుంటే అక్కడికి వచ్చేటప్పటికి తాళం కూడా వాళ్ళు రిటర్న్ ఇచ్చేశారు. నేను కూడా థ్యాంక్ యూ బ్రదర్ వెళ్ళిపోయాడు. నేను అట్లాగే ఆశ్చర్యపోయాను అనమాట. ఇదేదో ఇష్యూ అయిపోద్దామో గొడవ అయిపోద్దామో అని నేను రకరకాలుగా వేరే ఊహిస్తున్నాను. ఆ మాట కరెక్ట్ అనిపించింది అప్పుడు. అంటే వాడేదో అప్పుడు ఏమయ్యానంటే ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, తాగున్నాడు కదా సార్, ఆడు మంచోడే, దాంట్లోని మందు మంచిది కాదు సార్. కాబట్టి ఇదే సహకారంతో, ఇదే స్పోర్టివ్నెస్తో, ఇదే స్పిరిట్తో ఉండాలి అందరూ కూడా. అట్లాగే మన ఫంక్షన్స్ ఉంటాయి, రంజాన్ ఉంటాయి, అవి ఉంటాయి. అవి కూడా మనం చేసుకుంటున్నప్పుడు 90 మెంబర్స్ బాగుంటారు, 10 మెంబర్సే తేడా ఉంటారు. వాళ్ళని మనం కంట్రోల్ చేసేదానికి మేము ఉంటాం మంచి ఉద్దేశంతో. దానికి మీరంతా సహకరించాలి. మళ్ళీ మా సైడ్ పోలీస్ సైడ్ నుంచి కూడా ఏదైనా కొంచెం హర్ష్ బిహేవియర్ ఉందంటే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలనే కానీ ఎవరిని అగౌరవపరచాలని కాదు. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరిస్తారని, అట్లాగే ఇటువంటి మెడికల్ క్యాంప్స్ మరిన్ని పెట్టాలని, మా సైడ్ నుంచి ఏ సహాయ సహకారాలన్నా మీకు అన్ని వేళలో ఉంటాయని హామీ ఇస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీకు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ.
अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। बहुत ही खुशाइन बात है, बड़ा मुबारक मौका है कि माशरे और सोसाइटी में जितने लोग रहते हैं उनके अंदर बहुत सारे गरीब लोग हैं जिनके छोटे बच्चों के अक्सर बीमारियों का शिकार हो जाते हैं। सर्दी का मौसम है, इन हालात में हमारे मोहम्मद जुनैद साहब जो यहाँ के एमएम पार्टी के इंचार्ज हैं और इनके जो साथी हैं, इनके जो मददगार हैं, उन सब के तरफ से एक जो है मेडिकल कैंप जो यहाँ रखा गया। और फिर इससे बड़ी अच्छी बात यह है कि आप तमाम हजरात को और हमारे टू टाउन सीए साहब को भी बुलाया गया और इनके भी जो है तासुरात इन्होंने बड़े अच्छे अंदाज में हमारे सामने रखी। बहुत अच्छी बात है। ये सोसाइटी और समाज में आज जो तर्ज ज़िंदगी है, लाइफ स्टाइल जो है, एक दूसरे को, मैं तेलुगु नहीं आती साहब, जरा उर्दू में बोल देता हूँ एक दूसरे को के बारे में सोचने का मौका नहीं है। जो हमारा लाइफ स्टाइल है, इतना बिजी शेड्यूल हो गया है इंसान का, हर इंसान का, चाहे किसी मजहब का रहे, हर इंसान का इतना बिजी शेड्यूल हो गया है कि हम एक दूसरे के ताल्लुक से नहीं सोचते। लेकिन जो है हमारा मजहब हमें हमेशा ये हुक्म देता है कि हम एक दूसरे की खैर खाही करें। अल्लाह ताला कुरान में फरमाता वसीरूना अला अनफुसिहिम वलौ काना, यानी तुम ये अपनी जानों को दूसरों के ऊपर तरजीह दो, यानी दूसरों की जानों को अपने ऊपर तरजीह दो, यानी दूसरों के बारे में ख्याल करो, दूसरों के बारे में सोचो। यानी खैर खाही का जो जज्बा है एक दूसरे के साथ, वो खैर खाही का जज्बा हमें होना चाहिए। हम जो है माशरा बिगड़ रहा है, सोसाइटी बिगड़ रही है, जहालत का अंधेरा फैल रहा है। अंधेरे को कोसने से बेहतर है कि हम सरे राह एक चिराग रोशन करें। अंधेरे को कोसने से बेहतर है कि एक चिराग रोशन करें। ये इस तरह का मेडिकल कैंप कायम करना, लोगों को ये सोच देना, ये फिक्र देना कि हमारी जिम्मेदारी है कि माशरे में रहने वाले हर इंसान का हम ख्याल करें, चाहे वो बच्चे हों, बड़े हों, गरीब हों, मफलूकुल हाल हों, मुफलिस हों, औरतें हों, मर्द हों, सबका ख्याल करना है। और अल्लाह ताला जो हमें दिया है उसे हम दूसरों के लिए भी जो है खर्च करें तो अल्लाह ताला हमारे माल में भी बरकत देगा हमना। और जो है यही हमारा मज़हब, अमन, मोहब्बत, प्यार, यही हमें सिखाता है। और हमारे हिंदुस्तानी तहजीब का ये तुर इम्तियाज़ है, तारीख गवाह है कि हमेशा जो है हिंदुस्तान में हिंदू हो, मुसलमान हो, सिख हो, ईसाई हो, जिस किसी कम्युनिटी के हों, सबके अंदर मोहब्बत रही। आज़ादी भी हम जब हासिल करें तो उसमें भी हमारा सबका किरदार रहा। अल्हम्दुलिल्लाह जो है इस माहौल को और इस जो है हमारी तहजीब को हमें बरकरार रखना है और इसके बरकरारी के लिए हमें हर चीज़ की कुर्बानी देना है। और लिहाजा आज जो मेडिकल कैंप जो रखा गया है, मैं मुबारकबाद पेश करता हूँ मोहम्मद जुनैद को और हमारे सीए साहब को मुबारकबाद पेश करता हूँ कि अपना कीमती वक्त देकर उन्होंने यहाँ पर तशरीफ़ लाया और अपने तासुरात को रखा। अल्लाह ताला जो है इस तरह के काम करने की हमको आपको सबको तौफीक अता फरमाए। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। एमएम पार्टी की जानिब से और जुनैद भाई उनके साथियों की जानिब से और फ्री मेडिकल कैंप रखा गया है, बहुत खुशी और मसरत की बात है। और हवाना पेट के लोगों से गुजारिश की जाती है कि इस कैंप को है भरपूर इस्तेमाल कीजिए। और ये कैंप अब से लेके 1 और 1.5 बजे तक रखा जाएगा और छोटे बच्चों को, बड़ों को जो भी प्रॉब्लम रहेगा, खांसी हो, सर्दी हो, जुकाम, जो भी प्रॉब्लम है दिखा सकते हैं और उसका है भरपूर इस्तेमाल कीजिए, फ़ायदा उठाइए। और अस्सलाम वालेकुम रहमतुल्लाहि वरहमतुल्लाहि वबरकातुहू। आज जो मेडिकल कैंप रखा गया है, अल्हम्दुलिल्लाह जुनैद साहब हमारे एमएम पार्टी के और उनके साथी वगैरह को बहुत मुबारकबाद है। और ऐसे एक्टिविटी करते रहते हैं लोग, अल्लाह इस चीज़ को कबूल फरमाए। खिलाना, लोगों को पिलाना और ये ट्रीटमेंट जो दवाखाने का, आजकल दवाखाने की फीस बहुत महंगी हो गई है, ये फ्री कैंप रखा गया है, अल्लाह इसको कबूल अता फरमाए। खिलाना पिलाना लोगों के लिए बहुत अच्छी चीज़ है, जो से कि सेहत के लिए इंसान अपने आप को, जैसे कि फ़र्ज़ नमाज हमारे लिए फ़र्ज़ है, रोज़ा, ज़कात, हज, हर चीज़ ये फ़र्ज़ है, ये चीज़ अलग से करने जाते हैं तो अल्लाह इसको कबूल अता फरमाता है। अल्लाह इसको कबूल अता फरमाए और इन लोगों के खिदमतों को कबूल अता फरमा के इनको सब मिलजुल कर रहने की तौफीक अता फरमाए और दुनिया में अमन, चैन, सुकून अता फरमाए। अस्सलाम वालेकुम। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अंदरिकी नमस्कारम। मेरा नाम है मोहम्मद जुनैद, मैं आधुनिक कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन टाउन इंचार्ज हूँ और मेरे साथ मेरे साथी
जनाब नासिर हुसैन, जनाब सद्दाम हुसैन, अहमद भाई, ये सब मेरे साथी हैं, पार्टी के लीडर्स हैं। आज यहाँ पर अद्वनी हवानापेट एरिया के अंदर एक फ्री मेडिकल कैंप का इंतज़ाम किया गया है और इस मेडिकल कैंप को हमारे को सपोर्ट करने के लिए हमारे डॉक्टर साहब जनाब सफीउल्लाह साहब हमारे दावत कबूल करके हमें इस मौके का बहुत शुक्रिया अदा करना है। और उसके साथ हमारे सीए साहब, टू टाउन के सर्कल इंस्पेक्टर जनाब मोहन साहब, इनका भी शुक्रिया अदा करता हूं, क्योंकि आप अपना कीमती वक्त निकाल कर हमारे इस प्रोग्राम को बहुत खुशी का प्रोग्राम है बोल के हमारा ये करे, सपोर्ट करे, इस बात से उनको मैं शुक्रिया अदा करता हूं। और सबसे अहम बात यह है कि हमारे जनाब सैयद नवीद साहब खादरी, हमारे साहेब अल्लाह, इन्हों हमारे लिए हर हमेशा दुआ करते हैं कि जुनैद भाई आप जो काम करते हैं अद्वनी के अंदर, ये जो माहौल को ला रहे हैं, इसमें हमें बहुत खुशी महसूस होती है। अल्लाह से दुआ करते हैं कि आप ऐसे ही काम करते जाए और दूसरों को भी मैसेज दीजिए। इसे वीडियो डालने से गलत नहीं समझिए, ये मैसेज ऐसा वीडियो देखकर दूसरे लोग भी आगे चलकर काम करें अद्वनी के अंदर, बल्कि इसे जात जमात पार्टी या पार्टियों को देखना नहीं चाहिए, जात जमात को देखना नहीं चाहिए। अल्लाह ताला हमें बीमारी, अल्हम्दुलिल्लाह बीमारी भी अल्लाह देने वाला है, शफा भी अल्लाह देने वाला है, रिज़्क़ भी अल्लाह देने वाला है, और हमारी मौत और हयात भी उसी के हाथ में है। मौत तो हर इंसान को चखना है, इसका मज़ा हर एक को जाना ही है दुनिया छोड़कर, लेकिन काम अच्छा करके जाना है। ये मैसेज हमें दुनिया में पहुंचाना है। मैं इस बात से बड़े लोगों की दुआओं से हम तमाम जितने भी यहाँ पर शहर के बड़े लोग आए हैं, बच्चों का जो प्रोग्राम रखा हो, छोटे बच्चे रहो, बड़े लोग रहो, हवानापेट के अंदर आप लोगों को इस मेडिकल कैंप से फायदा होगा तो हमें दुआ लगेगी। ये सोचकर हमें ये प्रोग्राम को रख रहे हैं, ना कि इसमें सियासत है। और मैं सब लोगों से यही कहता हूँ, मेरा एक मैसेज है अद्वनी के वाम से, जैसा कि सीए साहब कह रहे थे, ఇక్కడ అంతా మాహోల్ బాగుంది, శాంతివంతంగా ఉంది, మేము చూస్తున్నాము। ఏ రోజు కూడా ఇక్కడ అలాంటి 2011 లాంటి ఈ ఘటనలు జరగడం లేదు। నిజంగా చెప్పినారు సార్, మీరు బాగా ఆలోచించి చెప్పినారు। కైకు बोले तो ये अद्वनी के अंदर नहीं है, कुछ गलतियों के बच्चों की वजह से वो काम हुआ था। आज हमारे दिलों में सबके अच्छा है, हमारे हिंदू भाई रहो, क्रिश्चियन भाई रहो, मुसलमान भाई रहो, हम एक दूसरों को मिलकर ये जो जितने भी ईद आ रहे हैं, ये लोग ईदों को खुशी से देख रहे हैं। और ये माहौल को ऐसा ही कंटिन्यू रखने के लिए अल्लाह से हम दुआ करते हैं। अल्लाह ताला हमारे अद्वनी शहर को, आवाम को पूरी हिदायत दे कि यहाँ अमन रहे। और ऐसे काम हर अद्वनी के हर शहरी को कहता हूँ, आप लोग भी थोड़ा बहुत ताउन करिए और ज़कात के काम में थोड़ा निकाल कर बड़े लोगों को मैं बोलना चाहता हूँ, आप भी ऐसा काम करिए। मैं कर रहा हूँ बोल के नहीं, मैं खाली आपको एक भाई के जरिए बोल रहा हूँ कि मैं मेरा मैसेज पहुँचा रहा हूँ। इस बात से आप लोग तमाम दुआ करिए ताकि ऐसा काम मैं करता रहूँ और मेरे साथी मेरा साथ देते रहे। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। जी जी जी, अल्हम्दुलिल्लाह अल्लाह का करम है, अल्हम्दुलिल्लाह अल्लाह का करम है। आज 10वां हफ्ता पूरा हो चुका है। मैंने अद्वनी का जो एरिया हॉस्पिटल है, वहाँ पर मैं फूड का पैकेट्स का रो, नाश्ते का रो इंतजाम करता हूँ, सारा खड़ा मैं फूड गुड़ा सरबराह जैसा। लेकिन वहाँ जाकर हम कभी भी ये पार्टी जात जमात नहीं देखते। बहुत अच्छा सवाल करे, हम लोग बताना नहीं चाह रहे, लेकिन क्या है, मजबूर है, आवाम देख रही है। इससे एक मैसेज पहुँच रहा है कि दूसरे भी एक काम करें। आज को 10 हफ्ते पूरे हो चुके हैं और मैं इसके साथ हमारे खतीब साहब का भी शुक्रिया अदा करता हूँ और डॉक्टर साहब का तो दिल से शुक्रिया अदा करता हूँ कि उन्होंने गवर्नमेंट डॉक्टरों को हमें सपोर्ट करे। फ्री मेडिकल कैंप बोल के मैं आऊँगा जुनैद भाई, ऐसा बोल के आए उन्होंने। शुक्रिया डॉक्टर साहब। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। ఈరోజు
మన ఆదుల్లో అవానాపేట ఏరియాలో ఫ్రీ క్యాంప్ పెట్టినాం. ఏఐఎంఐఎం పార్టీ తరఫు నుంచి జునాయద్ భాయ్ ఆధుని ప్రెసిడెంట్ ఆదంలో చేస్తున్నాం. ఇది ఎందుకంటే ఇది చలికాలం, వర్షాకాలం ఉంది, అందరికీ దగ్గులు పరిచయము వస్తాయి, జ్వరాలు వస్తాయి, తలనొప్పి ఉంటాయి. అందుకోసం పెట్టినాం ఫ్రీ క్యాంప్ అని. అస్సలం వాలేకుం, అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా ఇక్కడ ఈ ఏదైతే మెడికల్ క్యాంపు మా జునైద్ భాయ్ అన్నగారు ఆధ్వర్యంలో పెట్టినారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి సీజనల్ వేరియేషన్స్ అనేది చాలా ఉంటాయి. ఈ నవంబర్, డిసెంబర్, జనవరిలో చలికాలంలో పిల్లలకి జలుబు కావచ్చు, పర్షం కావచ్చు, ఈ ఇతర ఏదైనా కానీ మన రోగాలు అనేది వస్తుంటాయి. ప్రతి ఒక్క డాక్టర్ కన్సల్ట్ తీసుకోవాలంటే డాక్టర్ కన్సల్ట్ ఫీజు 100 రూపీస్ 200 రూపీస్ ఉన్నాయి. అది కాకోకుండా అట్లా ఎన్నో సేవా కార్యక్రమంలో ఆయనకు ఒక థాట్ బాగా వచ్చింది, ఏది మెడికల్ క్యాంప్ పెట్టాలని. మెడికల్ క్యాంప్ పెట్టి ఇక్కడ హవానాపేట ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అందరి ప్రోత్సాహంతో ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అలా ఆయనపై అనుగ్రహం ఇంకా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. నా పేరు ఖాజా ఆదోని. Today is also free medical camp from Aduni town, Havanapet near area, Urdu High School. Today is a very good celebration in the free camp in Aduni town from Junaid Ahmad sir, and also including party members and minority members. We are to the good free medical camp, and also environmental and overall thinking in social working, welfare facilities, and food distributions every Friday. Last Friday is the 10th Friday every week, and also overall food poor people distribution in the competitions and campaigns also. Thank you very much Junaid sir and also and party members. Thank you very much. My name is Alampur Sajid Basha from Karonpet, Aduni.